పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు వైనతేయి నది గురించి తెలుసుకుందాం. వైనతేయుడు అంటే వినతి పుత్రుడు, అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు సర్పజాతులన్నింటినీ కూడా తినేసిన తర్వాత ఆ పాపాలను పోగొట్టుకోవడానికి ఘోరమైన తపస్సు చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. ఆ తపస్సు కోసం ఒక క్షేత్రాన్ని ఎంచుకున్నాడు. అదేమిటంటే గోదావరి నది నుంచి ఒక పాయను వేరు చేసి దాన్ని మళ్ళీ గోదావరిలోనే కలిపేసి ఒక ద్వీపంగా ఏర్పాటు చేసుకుని ఆ ద్వీపంలో ఆయన స్నానం చేశాడు, ఆయన తపస్సు చేశాడనమాట. ఆ ద్వీపం ఇదిగో ఇదే, అవతలది గోదావరి, యువతలది వైనతేయి అనమాట. ఆ మధ్యలోనే ఆయన తపస్సు చేసిన ప్రాంతం. అయితే గోదావరిని ఎందుకు ఎంచుకున్నాడు మనందరికీ తెలుసు. రేవాతీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీతడే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరమని. అంతటి పవిత్రమైనది గోదావరి. అది గోదావరి నది మాత గంగాదేవి ప్రత్యేకంగా గౌతముని యొక్క శాపాన్ని విమోచనం చేయడం కోసం, గోహత్యా పాతకాన్ని విమోచనం చేయడం కోసం గోదావరిగా తీసుకురాబడింది, గౌతమిగా తీసుకురాబడింది. కాబట్టి ఈ గోదావరి నదిలో మనం ఏదైనా కానీ చేసినట్లయితే అది రేవా తీరంలో చేసిన తపస్సు కంటే, అలాగే రేవా తీరం అంటే నర్మదా తీరంలో చేసిన తపస్సు, అలాగే జాహ్నవి తీరంలో అంటే గంగా తీరంలో పొందిన మరణము, అలాగే కురుక్షేత్రంలో చేయబడిన దానము ఎంత విశేష ఫలితాలు వస్తాయి. ఆ మూడు ఫలితాలు కూడా ఇక్కడ ఒక్క గోదావరి తీరంలోనే, గోదావరి నది స్నానంలోనే లభిస్తాయి అని దాని ఉద్దేశం అన్నమాట. అయితే అంతటి పవిత్రమైన ఈ గోదావరి నది రాజమండ్రి నుంచి బయలుదేరి వశిష్ఠ, గౌతమి అని రెండు పాయలుగా విడిపోయి అది సముద్రంలో కలుస్తుంది. ఈ వశిష్ఠ గోదావరి ఇదిగో ఇప్పుడు అవతల వైపు కనిపిస్తుంది వశిష్ఠ గోదావరి అన్నమాట. ఆ వశిష్ఠ గోదావరిని తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం వద్ద ఈ వైనతేయుడు ఈ ఒక పాయని పక్కకి తీసుకొచ్చి ఇదిగో ఇలాగా వైనతేయి భాగం ఆయన తీసుకొచ్చాడు కాబట్టి వైనతేయము అని పేరు వచ్చింది దీనికి. దీన్ని మళ్ళీ అదే గోదావరిలో కలిపేశాడు, వశిష్ఠ గోదావరిలోనే. ఆ వశిష్ఠ గోదావరి విడిపోయి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. ఈ ద్వీపంలో ఆయన తపస్సు చేసుకున్నాడు. ఈయన ఘోరమైన తపస్సు చేసుకుని ఆయన పాపాలనంతటినీ ప్రక్షాళన పొందాడనమాట. అయితే వైనతేయుడు పాపాలను ప్రక్షాళన పొందిన ప్రాంతం కాబట్టి ఇక్కడ స్నానం చేసిన వాడు ఎవరైనా ఉంటే వారి యొక్క వంశానికి చెందిన 10 తరాల ముందు వాళ్ళు, 10 తరాల తర్వాత వాడు, అంటే అతనితో సహా వారి 10 తరాల ముందు 10 తరాల తర్వాతకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా నరకబాధల నుంచి విముక్తిని పొందుతారనే వరాన్ని ఆ వైనతేయి నది సంతరించుకుందనమాట. అయితే ఈ వైనతేయి నదిలో స్నానం కేవలం మాఘమాసంలోనే చేయాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఆదివారం నాడు కూడా చేయొచ్చు, ఏ ఆదివారం అయినా సరే అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. నిజానికి ఈ వైనతేయి నదిలో నీరు ఎప్పుడూ మురికి నీరులాగే ఉంటుంది. కేవలం మాఘమాసంలో మాత్రమే ఈ నీరు శుద్ధిగా ఉంటుంది. అంటే పరిపూర్ణమైన శుద్ధిగా కాదు, స్నానం చేయడానికి యోగ్యంగా అయినప్పటికీ ఉప్పగానే ఉంటుంది. ఈ నీటిలో స్నానం చేయడానికి మాఘమాసం మాత్రమే శ్రేష్టమైనదనమాట. మాఘమాసంలో వచ్చే ఆదివారాలు ఇంకా విశిష్టమైనవి. అందువల్ల మాఘపాదివారాల్లో కానీ, లేకపోతే మాఘమాసంలో వచ్చే సప్తమి నాడు కానీ, రథసప్తమి నాడు కానీ, మహామాఘి నాడు కానీ చేసినట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈనాడు సైంటిఫిక్గా కూడా మాఘమాసంలోనే దీంట్లో నీరు శుద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాఘమాసంలో నీరు నిలబడిన తర్వాత సూర్యకిరణాలు బలంగా వచ్చే సమయం ఇది. అందువలన ఈ సూర్యకిరణాలు అతినీల లోహిత కిరణాలు తాకడం వలన అందులోని క్రిములని నాశనం అవుతాయి. అంటే వర్షాకాలంలో ప్రవాహం ఆగిపోయిన నీరు శీతాకాలం అంతా కూడా స్తబ్దుగా ఉండి, మళ్ళీ రథసప్తమి నాడు సూర్యకిరణాలు బలంగా ప్రారంభమైన సందర్భం అనమాట. అంటే నీరు ఉండి ఇప్పుడు రథసప్తమి నాటి నుంచి వచ్చే సూర్యకిరణాలు ఇలా ఉండే విశేషమైన తేజస్సు, అదే అతినీలలోహిత కిరణాలు. ఆ అతినీలలోహిత కిరణాల వలన ఈ ఉన్న ఈ నీటిలో ఉన్న ఈ బ్యాక్టీరియాలు, క్రిములు ఇలాంటివన్నీ నాశనం అయిపోయి అందులో ఉన్న తేజోవంతమైన శక్తి మాత్రమే మిగులుతుంది. ఆ శక్తి మన శరీరానికి తగిలినట్లయితే మనకి విశేషమైన శక్తితో పాటుగా జ్ఞానం కూడా లభిస్తుంది అంటారనమాట. ఇది సైంటిఫిక్గా వచ్చే రీజను. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పుణ్యం పరంగా అయితే వైనతేయి నదిలో స్నానం చేస్తున్నట్లయితే మనకి సంబంధించిన వాళ్ళందరి యొక్క నరక బాధలు పోతాయనేది దీంట్లో ఉన్న ప్రతీది అనమాట. అందుకే ప్రత్యేకించి లంకల గన్నవరం దగ్గర, అంటే పి గన్నవరం అంటారు, లంకల గన్నవరం అంటారు, దీన్ని కోనసీమలో ఉంది. ఈ పి గన్నవరం వద్ద ఇలా ఉంటుందన్నమాట. వైనతేయి యువతల వైపు ఉన్నది వైనతేయి నది, అవతల వైపు ఉన్నది వశిష్ఠ గోదావరి. ఈ వైనతేయుడు దీన్ని పక్కకి తీసుకొచ్చి మళ్ళీ అదే కలిపేసి ఆ ద్వీపంలో ఆయన తపస్సు చేసుకున్నాడు అనమాట. ఆయన తపస్సు చేసి పాపాలన్నీ పోగొట్టుకున్న ప్రాంతం కాబట్టి అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో, అలాగే యజ్ఞ తపో దానాదులు ఏం చేసినా సరే అక్కడ విశేషంగా మళ్ళీ చెప్తున్నాను మాఘమాసంలో మాత్రమే. మిగిలిన కాలాల్లో అక్కడ చేస్తే పాపం అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. ఏది ఏమిటికి మాఘమాసంలో ఇక్కడ చేసిన పుణ్యం అంతా కూడా అంతా ఇంత కాదు.
గతంలో విస్తృతంగా స్నానాలు చేసేవారు. ఈ మధ్యన అవగాహన పోయింది, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు, దాంతో తగ్గించారు. కానీ మేము మాత్రం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహం నుండి మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చాలామంది వరకు మేము వెళ్ళి స్నానాలు చేసి అక్కడి నుంచి మా తాతగారు ఊరైన నరేంద్రపురం దర్శించుకుని వచ్చాం. అయితే ఈ నది దర్శనంతో ఎంతో పుణ్యం లభిస్తుంది. ఏది నదికైనా సరే. అంబత్వ దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే మహాపుణ్యతరంగిణి అన్నారు. అందువలన నదిని దర్శనం చేసుకుంటేనే ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి అందరికీ ఒకసారి చూపించాలని చేశాను అన్నమాట.